అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కోట్ల రూపాయలు ఉన్నా కానీ రాని ఆనందం ప్రతిరోజు మీరు నాపై చూపిస్తున్న ప్రేమ వల్ల వస్తుంది. వేల ఎకరాల ఆస్తి ఉన్న రాని సంతోషం రోజు మీరు నాపై చూపిస్తున్న ఆదరణ వల్ల నాకు వస్తుంది. వందల కాసుల బంగారం ఉన్న రాని ఉత్సాహం ప్రతిరోజు మీరు నాపై చూపిస్తున్న ఆదరణ వల్ల వస్తుంది. నాపై మన ఛానల్ పై ప్రతిరోజు మీరు చూపిస్తున్న ఆదరణకు అభిమానానికి నా తరపున మన ఛానల్ తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ఆశీస్సులు దీవెనలతో మన ఛానల్ 2 సంవత్సరాల్లోనే 1,00,000 సబ్స్క్రైబర్లు పూర్తయింది. 1,00,000 సబ్స్క్రైబర్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఊరు పేరు జిల్లాని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు మీ ఊరు జిల్లా పేరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన అప్డేట్స్ మీ జిల్లాకి అలాగే మీ గ్రామాలకి ఇచ్చేదానికి ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ కూడా మీ ఊరు అలాగే మీ పేరు మీ జిల్లాని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 సంవత్సరాల క్రితం మే 10వ తారీఖు 2023వ సంవత్సరంలో నా ఒక్కడితో మొదలైన మన ఛానల్ ప్రస్థానం 100 మందిని సబ్స్క్రైబర్లను దాటుకుంటూ 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000, 99,999 సబ్స్క్రైబర్లని దాటుకుంటూ ఫైనల్గా మీ అందరి అభిమానంతో మీ అందరి ఆదరణతో మీరు ప్రతిరోజు చూపించిన ప్రేమతో మన ఛానల్ 2 సంవత్సరాల్లోనే 1,00,000 సబ్స్క్రైబర్లని చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఏంటి ఆ ఆశ అంటే కొంతమందికి ఆస్తులు సంపాదించాలని, ఇంకొంతమందికి అంతస్తులు సంపాదించాలని, కొంతమందికి డబ్బు సంపాదించాలని. కానీ నా జీవిత ఆశయం 1,00,000 మంది ఆప్తుల్ని సంపాదించాలని. ఒక డబ్బు లేని వాళ్లకు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పేదలకు ఇది చాలా అసాధ్యమైన పని. అలాగే ముఖ్యంగా రైతు బిడ్డలకైతే ఇది చాలా కష్టమైన పని. కానీ ఇది సాధ్యమైంది. 1,00,000 మంది ఆప్తుల్ని 1,00,000 కుటుంబాల ఆప్తుల్ని సంపాదించుకునే శక్తి నాకు ఇచ్చింది మీరే. నాకే మీరు తోడు ఉండకపోతే ఇది ఈరోజు సాధ్యమయ్యేది కాదు. కాబట్టి నా జీవిత ఆశయం 1,00,000 మంది ఆప్తుల్ని 1,00,000 కుటుంబాల ఆప్తుల్ని సంపాదించుకోవటం. ఆ జీవిత లక్ష్యం ఈరోజు నెరవేరిన సందర్భంగా ఆ జీవిత లక్ష్యం మీ అందరి ఆశీస్సులతో ఇది నెరవేరింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్నో కష్టాల్ని, ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో విపత్కర పరిస్థితుల్ని, బాధల్ని ఈ 2 సంవత్సరాలుగా ఎదుర్కోవటం జరిగింది. ఎన్ని కష్టాలున్నా కానీ నా జీవితంలో, ఎన్ని బాధలున్నా కానీ, ఎన్ని ఆరోగ్య సమస్యలు బాగోలేని రోజులున్నా కానీ ఖచ్చితంగా నేనిచ్చే సమాచారం వేల మందికి 1,00,000 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నాకు ఆరోగ్య సమస్యలున్నా, నాకు సమయం లేని సందర్భాలున్నా మీకోసం ప్రతిరోజు కూడా వీడియో చేయడం జరిగింది. మీకోసం ప్రతిరోజు కూడా వర్షాల గురించి కానీ, ఎండల గురించి కానీ, చలి గురించి కానీ ప్రతిరోజు కూడా మీ అందరికీ మెరుగైన అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఇంత తక్కువ సమయంలోనే కొన్ని వేల మందికి ప్రతిరోజు కూడా చేరువయ్యి 2 సంవత్సరాల్లోనే 1,00,000 సబ్స్క్రైబర్లని చేరుకోవడం జరిగింది. కాబట్టి ఇది మీ విజయం, నా విజయం కాదు, మనందరి విజయం. కాబట్టి ఈ విజయం సందర్భంగా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఛానల్ మొదలుపెట్టినప్పుడు చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. అసలు నేను కూడా అనుకోలేదు 100 మంది, ఆ తర్వాత 1000 మంది, 10,000 మంది, మహా అయితే 10,000 సబ్స్క్రైబర్లు అవుతారేమో అని అయితే నేను మొదలుపెట్టాను. కానీ ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినా, ఎంతమంది మన ఛానల్ ఎదగకూడదని, ఎంతమంది ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కానీ నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. నేను మంచి చేస్తున్నా కానీ అసలు ఎందుకు కొంతమంది నా ఛానల్ ఎదుగుతుందని ఓర్చుకోలేకపోయారో నాకు అర్థమయ్యేది కాదు. కానీ నాకు అప్పుడు అర్థమైంది, ఎదిగే వారినే పూర్తిగా కిందకు దించాలని చాలామంది అనుకుంటారు. కాబట్టి నేను ప్రజలకు మంచి చేస్తున్నాను, రైతులకి మంచి చేస్తున్నాను, వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా
పైకి వెళ్ళాలి, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళను ఇంకా పూర్తిగా కూడా మనము గొప్ప స్థాయికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక రోజు నా విజయంతో గుణపాఠం చెప్పాలి అని నేను ప్రతిరోజు కష్టపడుతూనే పైకి వచ్చాను. చివరిగా నేను ప్రతిరోజు కష్టపడుతున్న సందర్భంలో కూడా ఇంకా నెగిటివ్ కామెంట్స్ కూడా అక్కడక్కడ పెట్టేవాళ్ళు. ఏందిరా అంటే నాకు అర్థమైంది, నేను గొప్ప స్థాయికి వెళ్తే ఓర్చుకోలేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. కాబట్టి ఇలా ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కానీ ఆ దేవుడి ఆశీస్సులు, రైతుల దీవెనలు, ప్రజలందరి అభిమానం ఉన్నంతకాలం ఇంకా 100లో మొదలైన మన ఛానల్ ప్రస్థానం 1,00,000 మందికి చేరుకున్న మన ఛానల్ ప్రస్థానం రానున్న రోజుల్లో ఇంకాస్త కొన్ని లక్షల కుటుంబాలకు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ అందరి అభిమానంతో చేరుకుంటుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఇక నా జీవితంలో కొన్ని సంఘటనలు మీ అందరికీ కూడా తెలియచేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో నేను చాలా ఆత్మహత్యలు అయితే చూస్తున్నాను. కొంతమంది ఏమో డబ్బు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు, మరి కొంతమంది కష్టాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళ జీవితాల్లో ముఖ్యంగా చాలా మంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఆత్మహత్య రూపంలో చాలామంది నష్టపోతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో కష్టాలున్న వాళ్ళు, బాధలు ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకూడదని, వాళ్ళు కూడా జీవితంలో కష్టపడితే గొప్ప స్థాయికి రాగలరనే ఉద్దేశంతోనే నా జీవితంలో కొన్ని సంఘటనలు అయితే తెలియచేస్తున్నాను. నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా వీధిలో దాదాపుగా అన్ని ఇల్లు కూడా పెంకుటిల్లు, డాబా ఇల్లు, అలాగే ఇటు రేకుల షెడ్లే. కానీ మా ఇల్లు మాత్రమే టాటాకిల్లు. వర్షం పడితే అందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ మా ఇంట్లో మాత్రం వర్షం పడితే మాత్రం ఆ వర్షపు చుక్కలు ఇంట్లోకి లోపలికి వచ్చేసేవి. ఆ రంధ్రాలలో నుంచి నీటి చుక్కలు మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మీద కానీ, టీవీ మీద కానీ, అలాగే పడుకునే బెడ్ మీద కానీ, అలాగే ఇంట్లో ఉన్న సామాను మీద పడేది. నేను అప్పుడు బాధపడేవాడిని, ఎందుకురా అందరూ కూడా సంతోషంగా ఉంటున్నారు, ఎందుకు దేవుడు నాకు ఈ కష్టాలు ఇచ్చాడు, ప్రతిసారి వర్షం పడినప్పుడు అందరూ సంతోషంగా ఉంటుంటే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఫ్రిడ్జ్ మీద, టీవీ మీద ఇలాగ ఎందుకు అని నేను ఆ రోజు బాధపడేవాడిని. కానీ ఈరోజు నాకు అర్థమైంది, ఆ రోజు ఆ కష్టాల్ని చూశాను కాబట్టి ఈరోజు వర్షాల గురించి నేను తెలుసుకోగలిగాను. ఆ రోజు నుంచి కూడా వర్షాలతో నేను ఫ్రెండ్షిప్ చేయగలిగాను. వర్షాలు ఎందుకు పడుతున్నాయి, ఎప్పుడు పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి అని ఈరోజు కొన్ని కోట్ల ఎకరాలకు పూర్తిగా కూడా ఎప్పుడు వర్షాలు పడితే నీళ్ళు అందుతాయి, అలాగే కొన్ని లక్షల కుటుంబాలకు వర్షాల వల్ల నష్టం, మనం తుఫాన్ల వల్ల, అల్పపీడనాల వల్ల, వాయుగుండాల వల్ల ఏ విధంగా నష్టం తగ్గించగలుగుతాము అని అందరికీ కూడా తెలియజేసే గొప్ప స్థాయికి వచ్చాను. కాబట్టి 15 సంవత్సరాల క్రితం నేను కష్టం పడ్డాను కాబట్టి ఈరోజు ఆ కష్టాల నుంచి పూర్తిగా కూడా ఇంకా ఆ కష్టాల నుంచి అన్ని గుణపాఠాలు కూడా తెలుసుకుని ఏ విధంగా గొప్ప స్థాయికి వెళ్ళాలి అని ఇంకా ప్రతిరోజు కూడా అధ్యాయం చేసుకుని మీ అందరికీ కూడా మెరుగైన అప్డేట్స్ ఇస్తూ 1,00,000 సబ్స్క్రైబర్లని చేరుకోగలిగాను. కాబట్టి ప్రతి ఒక్క జీవితంలో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని మనం ఎదుర్కొని ఆ కష్టాల నుంచే మనం విజయం పూర్తిగా కూడా ఎప్పుడైతే సాధిస్తామో అదే మనకి ఘన విజయం. కాబట్టి కష్టాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయి కానీ, ఇబ్బందులు ఉన్నాయి కదా అని ఎవరు కూడా ఆత్మహత్యలు అయితే చేసుకోకండి. ప్రతి ఒక్క జీవితంలో కష్టాలు లేని మనిషి అంటూ ఉండడు. ఆ కష్టాల్ని మనం ఎదుర్కోగలిగితేనే మనమైతే గొప్ప స్థాయికి అయితే వస్తాం. ఇక నా చిన్న వయసులో ఇంకా మనం చెప్పుకుంటే నా 8వ తరగతిలో 2,000 రూపాయలు ఇవ్వలేదని స్కూల్కి కూడా వ్యాన్ కూడా ఎక్కనివ్వని పరిస్థితి. ఈ సందర్భంలో ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నేను శ్రీశైలం నిండితే నడుచుకుంటూ తిరుపతి వెళ్తున్న సందర్భంలో చాలామంది రైతులు కానీ, అలాగే ముఖ్యంగా అక్కడ కలిసిన ప్రజలు కానీ చాలామంది నాకు డబ్బులు ఇవ్వాలని కూడా చూశారు. ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఈరోజు నాకు చాలామంది అడిగితే డబ్బులు ఇవ్వగలిగే అభిమానం కానీ, ప్రేమ కానీ చాలామంది రైతుల్లో కానీ, అలాగే ముఖ్యంగా ప్రజల్లో కానీ ఉంది. కానీ నా 8వ తరగతి సమయంలో 2,000 రూపాయల ఫీజు కట్టని కారణంగా నన్ను బస్సు కూడా ఎక్కనివ్వని పరిస్థితి. అంటే ఆ రోజు నేను అవమానం పడ్డాను, కష్టాలు పడ్డాను, బాధల్ని పడ్డాను. 2,000 రూపాయలు లేక చదువుకోవటానికి వ్యాన్ ఎక్కలేని పరిస్థితి. కానీ ఈరోజు నేను అడగకుండానే
రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతానికైతే నాకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డబ్బు అవసరం లేదు. నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగంతో పాటుగా నేను ఏదైనా చేసుకోగలిగే బ్రతికే పరిస్థితి, గొప్ప శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఎవరి దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికైతే నాకు ఊరికే డబ్బులు అయితే నేను తీసుకునే పరిస్థితి అయితే లేదు. కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఆ రోజు పరిస్థితి ఆ విధంగా ఉండేదని. కాబట్టి ఆ రోజు కష్టాలు ఎదుర్కొన్నాను, తట్టుకున్నాను. నేను ఇంకా గొప్పగా చదువుకున్నాను. ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తంలోని ఒక గొప్ప కంపెనీలో ఉద్యోగం అయితే చేస్తున్నాను. కాబట్టి ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటున్నాను, అలాగే ఇంకొక పక్కన మీ అందరికీ మెరుగైన అప్డేట్స్ ఇస్తున్నాను. కాబట్టి కొంతమంది అనుకుంటారు, ప్రతిసారి ఏంట్రా ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాడు వీడు, ఏంటి వీడు చేసేదేంటి అని చాలా మందికి కూడా అనుకోవచ్చు. ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తంలోనే ఒక పెద్ద కంపెనీలో నేనైతే ఉద్యోగం చేస్తున్నాను. ఒక పక్కన ఉద్యోగం చేస్తూనే మరొక పక్కన మీకు అప్డేట్స్ ఇస్తున్నాను. ఇది ఎలా సాధ్యమని కూడా చాలా మంది అనుకోవచ్చు. కానీ నేను నిద్రపోకుండా మీకు అప్డేట్స్ ఇస్తున్నానని మీలో చాలా మందికి కూడా తెలియదు. నేను ఒక 10 రోజుల నుంచి ఎన్ని గంటలు నిద్రపోయానో 10 రోజుల నుంచి నాకు మాత్రమే తెలుసు. అది మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 3-4 గంటల కంటే తక్కువగా నిద్రపోయాను అని చెప్పినా కూడా మీరు నమ్మని పరిస్థితి. గత 10 రోజులుగా నేను నిద్రపోయిన సమయం ఎంత అంటే రోజుకి 3 గంటలు 4 గంటలు కూడా ఉంది. కాబట్టి ఒక పక్కన ఉద్యోగాన్ని, మరొక పక్కన మీకు మెరుగైన అప్డేట్స్ని రెండింటిని కలిపి ఇవ్వటం అసాధ్యమైన పరిస్థితి. ఆ సందర్భంలో, వర్షాలు ఉన్న సందర్భంలో నా నిద్రని కొంతమేర తగ్గించుకొని మీ అందరికీ ఇంకా లక్షల మంది, వేల మంది రైతులు నా కోసం ఎదురు చూస్తారనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మెరుగైన అప్డేట్స్ ఇస్తానే ఉంటాను. ఇది నా జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి రావాలని నేను ప్రతిరోజు పరితపిస్తూనే ఉంటాను. ఇక నా కష్టకాలంలో ఎంతోమంది పూర్తిగా కూడా వదిలి వెళ్ళిపోయిన సంగతి నేను చూశాను. నా చిన్న వయసు నుంచి కూడా మాకు చాలా ఆస్తి ఉండేది. కానీ మా నాన్న ఎలాంటి తాగుడు లేనప్పటికీ కూడా, ఎలాంటి జోదం ఆడనప్పటికీ కూడా చాలా ఆస్తి కోల్పోయేవాడు. చాలా ఎకరాలని అమ్ముకోవటం పరిస్థితి మా చదువులకు. కానీ ఆ సందర్భంలో చాలామంది కూడా ఎగతాళి చేసేవాళ్ళు. కానీ నేను అప్పుడు కూడా చాలా బాధపడేవాడిని. ఎందుకు ఇలా జరుగుతుంది నాకు, ఎందుకు ఇలా ఎగతాళి చేసే జనం ఉన్నారు అనే ఒక బాధ ఉండేది. కానీ ఈరోజు నాకు అర్థమైంది, ఇన్ని కోట్ల ఎకరాలకు ఆ దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇస్తాడు. ఆ రోజు ఆ కష్టాల్ని ఎదుర్కొన్నాను, ఆ రోజు ఆ బాధల్ని, అందరూ పెట్టిన అవమానాన్ని నేను ఎదుర్కొన్నాను అని ఈరోజు నాకు అర్థమైంది. ఇన్ని కోట్ల ఎకరాలకు ప్రజలకు ఇంత మంచి చేసే అవకాశం, ఆ రోజు అందరి అవమానం ఎదుర్కోగలిగితేనే ఈరోజు గొప్ప స్థాయికి వస్తామని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎంతోమంది అవమానిస్తారు. ఆ అవమానాల్ని, కష్టాల్ని మనం ఎదుర్కొన్న రోజే మనం గొప్ప స్థాయికి అయితే వెళ్తాము. అలాగే ఇంకా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదిగే కొద్దీ కూడా దిగిపోవాలని, దింపేయాలని చాలామంది కూడా అనుకుంటారు. కాబట్టి వాళ్ళని మనం ఎదుర్కొంటేనే ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాం. కాబట్టి ఇంకా చాలా కష్టాలు అయితే నా జీవితంలో పడ్డాను. కానీ ఇంకా సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మీకైతే అవన్నీ చెప్పట్లేదు. కాబట్టి కొన్ని సన్నివేశాలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ సన్నివేశాలు మీకు అర్థమైతే రానున్న రోజుల్లో మీ కష్టాలు ఎదుర్కొన్న సందర్భంలో ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా గొప్ప స్థాయికి మీరు వెళ్తారు అనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. కాబట్టి నా జీవితంలో కూడా చాలా కష్టాలైతే ఎదుర్కొన్నాను, చాలా బాధలను అయితే ఎదుర్కొన్నాను, ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నాను. కష్టకాలంలో తోడుండాల్సిన బంధువులు కూడా పూర్తిగా కూడా వదిలేసిన పరిస్థితి నేను చూశాను. ఎందుకంటే ఆస్తులు లేవని, అంతస్తులు లేవని ఎంతోమంది వదులుకున్న బంధువులు కూడా నేను ఎదుర్కొన్న స్థాయి నుంచి వచ్చాను. కాబట్టి ఆస్తులు ఉంటే బంధువులు వస్తారు, ఆస్తులు లేకపోతే బంధువులు ఉండరు. కాబట్టి ఆస్తుల్ని చూసి వచ్చే బంధువుల కంటే ఎలాంటి ఆస్తి లేకుండా, ఎలాంటి డబ్బు లేకుండా రోజు మీరు నాపై చూపిస్తున్న అభిమానం, అలాగే రోజు నాపై మీరు చూపిస్తున్న ఆదరణ వెలకట్టలేనిది. మీ అందరి అభిమానానికి, మీ అందరి ప్రేమకు మరొకసారి నా తరపున, మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా జీవిత ఆశయం. ఆస్తులు కాదు నేను సంపాదించుకోవాల్సింది,
అంతస్తులు కాదు నేను సంపాదించుకోవాల్సింది. నేను సంపాదించుకోవాల్సింది ఏంద్రా అంటే ఆప్తుల్ని అనుకున్నాను. 1,00,000 మంది ఆప్తుల్ని అనుకున్నాను. అది ఈ పేద రైతుకి సాధ్యమా? ఈ పేద కుటుంబంలో జన్మించిన వాడికి సాధ్యమా అంటే మీ అందరూ సాధ్యం చేసి చూపించారు. కాబట్టి మీ అందరి అభిమానానికి, మీ అందరి ప్రేమకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా మెరుగైన అప్డేట్స్ అయితే ఇవ్వటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు కూడా నాపై, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి నా తరపున, మన ఛానల్ తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు.